అందరికీ సుస్వాగతం పలుకుతున్నాను. ఇవాళ జనవరి 7, 2022 ఇవాళ జనరల్ స్టడీస్‌లో ముఖ్యంగా జనరల్ ఎస్సే అనేది మన ఐఏఎస్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన టెస్ట్ జరిగింది. దానికి సంబంధించిన పేపర్‌ని క్విక్‌గా, సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది ఈ క్లాస్ యొక్క ఉద్దేశం. ఈ వీడియో యొక్క ఉద్దేశం. దీన్ని కొంచెం కేర్‌ఫుల్‌గాను మన యొక్క పెర్సెప్షన్ మార్చుకోవాలి అనే ఉద్దేశంతోనూ దీన్ని వినమని కోరుతున్నాను. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌లో కేవలం ఏదో 4 పుస్తకాలు చదివితే సరిపోదని, మన యొక్క అవుట్‌లుక్‌ని మార్చుకోవాలని, నేను రూరల్ బ్యాక్‌గ్రౌండ్, నేను తెలుగు మీడియము, నేను ఇంకోటేదో నాకు ఇంతే వచ్చు, నాకు అంతకన్నా రాదు, అయినా ఐఏఎస్ అయిపోవాలి, నేను ఏదో 4 పుస్తకాలు చదివితే సరిపోతుంది కాదు అనే దానికి ఈ పేపర్ బెస్ట్ ఎగ్జాంపుల్. సాధారణంగా జనరల్ స్టడీస్ అనగానే మనకి తెలుసును ఏవో కొన్ని టాపిక్స్ ని ఇస్తాడు. అయితే సాధారణంగా పాలిటీ రిలేటెడ్ కానీ, ఎకానమీ రిలేటెడ్ కానీ, జాగ్రఫీ రిలేటెడ్ కానీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్ రిలేటెడ్ కానీ, ఇట్లా అనేకమైన రిలేటెడ్ తోటి కూడినవి ఇవ్వడము అనేది సాధారణంగా మనకి జరిగే ఒక టైప్ ఆఫ్ ఎస్సే. అందులో భాగంగా ఎథిక్స్ బేస్డ్ కానీ, లేదా కొటేషన్ బేస్డ్ కానీ లాస్ట్ ఇయర్ పేపర్ చూసినా, అంతకు ముందు ఇయర్ పేపర్ చూసినా, అంటే 2019-20 పేపర్లు చూసినా కూడా కొద్దిగా యూపీఎస్సి జనరల్ ఎస్సే పేపర్ అనేది కొద్దిగా ఎథిక్స్ బేస్డ్, కొటేషన్ బేస్డ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ బేస్డ్, థాట్ ప్రాసెస్ బేస్డ్, ఇంకా చెప్పాలి అంటే ఒక వ్యాస్ట్ రీడింగ్ ఉన్న స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేసి జనరల్ ఎస్సే వారు ఎలా రాస్తున్నారు అనేది పట్టుకోవడం యూపీఎస్సి చేస్తుందని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. దానికి పీక్ లెవెల్లో ఏదైనా ఒక పేపర్ ఉందంటే ఇదే. 8 టాపిక్స్ ఉన్నాయి. 8 టాపిక్స్ లో ఒక్క టాపిక్ కూడా నాన్ కొటేషన్ బేస్డ్ కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీనో, ఇంటర్నేషనల్ రిలేషన్స్నో, ఎకనామిక్స్నో, ప్యూర్ కాన్స్టిట్యూషనల్ ఆర్ పాలిటీ ఆర్ పొలిటికల్ బేస్డ్, ప్యూర్ కల్చర్ బేస్డ్ లేవు. థాట్ ప్రాసెస్ బేస్డ్ మాత్రమే ఉన్నాయి. నేను ఒక్కసారి ఈ క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేసి ఆ తర్వాత మనం ఇలాంటి వాటిని ఎట్లా మనం ఒక వారియర్గా తయారవ్వాలి అనేది చెప్పే ప్రయత్నం చేసి ఈ వీడియోని ముగిస్తాను. ఈ ప్రాసెస్ లో నేను ఒక 2-3 నిమిషాల పాటు నా వీడియోని ఆఫ్ చేసి ఓన్లీ స్క్రీన్ మాత్రమే మీకు అందిస్తాను, టు గివ్ ఎ వెరీ గుడ్ ఇన్సైట్ ఆన్ దిస్ పేపర్. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ చూడండి, 2 ఎస్సేస్ రాయాలి. సెక్షన్ ఏ నుంచి 1, సెక్షన్ బి నుంచి 1. అవుట్ ఆఫ్ దీస్ 4 యూ కెన్ చూజ్ 1. అలాగే అమాంగ్ దీస్ 4 యూ కెన్ చూజ్ 1. ఒక్కొక్క ఎస్సేకి 125 మార్క్స్. దాదాపుగా 2 ఎస్సేస్ మీరు రాయాలి కాబట్టి 3 hours లో రాయాలి. అలా అనుకున్నప్పుడు ఈచ్ ఎస్సేకి మీకు 1.5 hour టైం దొరుకుతుంది. 1000 నుంచి 1200 వరకు మీరు వర్డ్ లిమిట్ లో రాయాలి. ఈ వర్డ్ లిమిట్లు ఇలాంటి వేరే వీడియో కూడా నేను చేశాను ఆల్రెడీ. ఈ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. The process of self-discovery has now been technologically outsourced. ఈ ఎస్సేకి ఉన్న కీలకమైన పాయింట్ ఏమిటి అంటే, ఇది గ్లోబలైజేషన్ అనే దాన్ని బేస్ చేసుకుని గ్లోబల్ వాల్యూ చైన్ అని ఎకనామిక్స్ లో వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఇవాళ ఒక టెక్నాలజికల్ గా దేన్నైనా సరే సాధించుకోవచ్చు. అది ఇండిజినస్ కావాల్సిన అవసరం లేదు, అవుట్ సోర్స్డ్ గా కూడా వెళ్ళవచ్చు అని చెప్పడానికి ద ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ హ్యాస్ నౌ బీన్ టెక్నాలజికల్లీ అవుట్ సోర్స్డ్. అంటే ఇక్కడ ప్యూర్ టెక్నాలజీని మాత్రమే
ఈ క్వశ్చన్ లో విమర్శకుండా ఎగ్జామినర్ ప్లేడ్ డబుల్ రోల్, డ్యూయల్ రోల్. అందులో సెల్ఫ్ డిస్కవరీ అనే పదము, టెక్నాలజికల్లీ అవుట్ సోర్స్డ్ అనే పదము. సెల్ఫ్ డిస్కవరీ అన్నప్పుడు మనల్ని మనం చూసుకోవడం అని అర్థం వస్తుంది. ఏ దేశానికి ఆ దేశం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేయడం అనే అర్థం వస్తుంది. కానీ ఈ క్వశ్చన్ పూర్తిగా గ్లోబల్ వాల్యూ చైన్ లాంటి వాటి మీద ఆధారపడింది. ద ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ హ్యాస్ నౌ బిన్ టెక్నాలజికల్లీ అవుట్ సోర్స్డ్. మనం ఇండియాలో ఒక సెల్ ఫోన్ వాడుతుంటే ఆ సెల్ ఫోన్ లో ఉన్న ఒక్కటి కూడా చిప్ కానీ, సెల్ ఫోన్ కేస్ కానీ, ఎవ్రీథింగ్ అసలు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కాకపోయినా బయట తెచ్చుకోవచ్చు. అందులో అవుట్ సోర్స్, అందులోనూ గ్లోబల్ వాల్యూ చైన్ అనేది ఈ మధ్య కాలంలో చాలా కీలకమైన, అంటే మామూలుగా ఒకప్పుడు కాన్సెప్ట్ ఇండిజినస్ ఇండస్ట్రీస్ అంటే స్థానికంగా ఉండే పరిశ్రమలు, అక్కడి నుంచి నేషనల్ ఇండస్ట్రీస్, జాతీయ, నా దేశంలో నా దేశపు పరిశ్రమలను డెవలప్ చేసుకోవాలి అనేది. అది దాటి తర్వాత మల్టీనేషనల్ అయింది. మల్టీనేషనల్కి ఎక్స్టెన్షనే గ్లోబల్ వాల్యూ చైన్. ఇది అందులో భాగంగా. అయితే జనరల్ ఎస్సే ఇంటర్ప్రిటేషన్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. దీన్నే ఇదే ఎస్సేని ఇంకోలా కూడా ఇంటర్ప్రిటేట్ చేసి ఆ ఇంకోలా కూడా కన్విన్స్ చేసినా కూడా మంచి మార్కులే వస్తాయి. జనరల్ ఎస్సేకి మాత్రమే ఉన్న అత్యద్భుతమైన అవకాశం అది. When I was writing mains examination in the year 1997, I think there was one question, modern doctor and his patients. I think if I am not wrong, it was in 1997. Modern doctor and his patients. నేను అది మెడికల్ యాంగిల్లో రాయలేదు. మెడికల్ యాంగిల్లో రాయకుండా నేను ఎవరైనా ఇక్కడ డాక్టర్లే, ఎవరైనా పేషెంట్లే అనే అర్థంలో రాశాను. నేను నాకు మంచి మార్కులే వచ్చినాయి. అప్పట్లో 200 మార్క్స్ ఒక ఎస్సే రాయాలి. 200కి నాకు అరౌండ్ 115 ఆర్ 116 వచ్చినాయి, మంచి మార్కులు. సో అందుకని ఇంటర్ప్రిటేషన్ ఇంపార్టెంట్. అయితే నాట్ ఆల్వేస్. ఎందుకు నాట్ ఆల్వేస్ అన్నాను? సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం. Your perception of me is a reflection of you. My reaction to you is an awareness of me. మీకు జనరల్ ఎస్సే అయినా ఆ మాటకు వస్తే, ఐఏఎస్ ఎగ్జామినేషన్ లో ప్రిలిమినరీ అయినా, మెయిన్స్ అయినా ఆ మాటకు వస్తే, ఇంటర్వ్యూ అయినా, మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అడిగిన ప్రశ్నని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం. ప్లీజ్ అండర్స్టాండ్ కంప్లీట్లీ ద గివెన్ క్వశ్చన్, దట్స్ ఆల్. అలా అనుకున్నప్పుడు యువర్ పెర్సెప్షన్ ఆఫ్ మీ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ. నువ్వు నన్ను గురించి ఏమనుకుంటున్నావు అన్నది నీ ప్రతిబింబమే. మై రియాక్షన్ టు యూ ఈజ్ ఎన్ అవేర్నెస్ ఆఫ్ మీ. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అన్నది నీకు సంబంధించింది, నీ ప్రతిబింబమే. అంటే మనందరము మామూలుగా కూడా అండి, ఎవరినైనా ఎప్పుడైనా కానీ నెగిటివ్ గా చూస్తున్నాము అంటే నెగిటివిటీ మనలో ఉంటుంది చూస్తాం. మామూలుగా పచ్చిగా అయితే తెలుగులో సామెత ఉంది, అలాంటివి రాయకండి, కానీ పచ్చ కామర్ల వాడికైనా సామెత ఉంటుంది. అందులో యువర్ పెర్సెప్షన్ ఆఫ్ మీ, నన్ను నువ్వు ఎలా చూస్తున్నావు. ఆప్కి మేరే బారే మే ధారణ, ఆప్కి సోచ్ దర్శని, ఆప్కే ప్రతి మేరీ ప్రతిక్రియ మేరా సంస్కార హై. మై రియాక్షన్ టు యూ ఇస్ ఎన్ అవేర్నెస్ ఆఫ్ మీ. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక కొటేషన్ ఎగ్జామ్ హాల్లో వచ్చినప్పుడు ఆ కొటేషన్ అర్థం చేసుకోవడం ప్రాథమికమైన విషయం. ద బేసిక్ పాయింట్ ఈజ్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద క్వశ్చన్ ఈజ్. ద కొటేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అనేది నీ ప్రతిబింబం. నువ్వు అనుకుంటున్న దానికి నా
ప్రతిచర్య అన్నది నా సంస్కారం, నా జాగరూకత, నా ఎరుక. అంటే నేను నీ గురించి ఏమనుకుంటున్నా అది నా సంస్కారానికి సంబంధించింది, నా గురించి నువ్వేమనుకున్నావుది నీ సంస్కారానికి సంబంధించి. సింపుల్ చెప్పాలంటే అది అంటే బయట లేదు. పసిటి పతకాల హారం కాజురా విజయ తీరం ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. అసలు బయట లేదు సమస్య, నీలోనే ఉంది. బయట లేడు ఎనిమి, నీలోనే ఉన్నాడు. బయట లేడు ఫ్రెండ్, నీలోనే ఉన్నాడు. అన్నీ నువ్వే, తానే నువ్వే అన్నట్టుగా అన్నమాట. ఈ కొటేషన్ రాయడానికి ఎగ్జామ్ హాల్లో ఆ మాటకు వస్తే ఎనీ కొటేషన్ బేస్డ్ క్వశ్చన్ రాయడానికి మీకు రైటింగ్ స్కిల్స్ తెలియాలి. తెలుగైనా ఇంగ్లీష్ అయినా మీకు రైటింగ్ స్కిల్ లేకపోతే మాత్రం ప్రమాదం. అందులో రైటింగ్ స్కిల్స్ అంటే సరే అది ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటంటే మళ్ళీ వేరే క్లాసులో చూద్దాం. కానీ రైటింగ్ స్కిల్ ఉంటేనే కొటేషన్ బేస్డ్ క్వశ్చన్స్ రాయగలరు. పదాలతో ఆడుకోగలగాలి, పదాలను అల్లగలగాలి, పదాలను అర్థవంతంగా చెప్పగలగాలి. రెలవెంట్ terms, words should be used, phrased by you at the given point of time. అందులో రైటింగ్ స్కిల్ ఉండాలి. అదొకటి ఉంటే సరిపోదు. సాధారణంగా ఒక కొటేషన్ వచ్చినప్పుడు ఆ కొటేషన్ ఎవరు ఇచ్చారు అని మీకు తెలియకపోతే, నాకు తెలిసినంత వరకు ఆ కొటేషన్ లో ఉన్న అంతరార్థం మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు, లేదా ఎగ్జామినర్ కి ఇది ఫలానా అది ఇచ్చిన వారు అని కనుక చెప్పగలిగితే ఎగ్జామినర్కి మీ మీద కలిగే ఇంప్రెషన్ నాకు తెలిసి 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. యువర్ పెర్సెప్షన్ ఆఫ్ మీ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ, మై రియాక్షన్ టు యూ ఈజ్ అన్ అవేర్నెస్ ఆఫ్ మీ అనేది యాక్చువల్గా బాబీ చెగ్విన్ అనే ఒక కోచ్, బాబీ అంటారు. 12 స్టెప్స్ టు సెల్ఫ్ ఎంపవర్మెంట్ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్ లో బాబీ చెగ్విన్, సరే ఆమె ఏమి రాశారు, ఏం పుస్తకాలు రాశారు ఇక్కడ నేను చెప్పడం ఉద్దేశం కాదు. కానీ ఈ కొటేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరో మీకు తెలిస్తే మాత్రం, ఐ థింక్ 2013లో ఎప్పుడో సెమినార్లో ఆమె చెప్పినట్టు గుర్తు, నాకు అంత మామూలుగా చెప్తున్నాను. అంటే ఆ కొటేషన్ ఎవరిచ్చారో మీకు తెలిసి వాళ్ళు ఇచ్చినట్టుగానే మీరు కనుక ఎగ్జామినర్కి చెప్పగలిగితే కొంచెం ఎక్కువ మార్కులు వస్తాయి. ఏ కారణం చేతనైనా ఆ కొటేషన్ ఎవరిచ్చారో తెలియకపోతే తప్పు లేదు. ఐ రిపీట్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ the author of the quotation, there will not be any harm to your marks. సరే అది ఎలా రాయాలి అనేది మళ్ళీ మనం వేరే క్లాస్ గా మాట్లాడుకుందాం. ఇవాళ ఈ క్లాస్ యొక్క ఉద్దేశం ఓన్లీ టు గివ్ అవేర్నెస్ అబౌట్ దిస్ క్వశ్చన్ పేపర్ అండ్ టు గైడ్ యూ మోర్ పర్ఫెక్ట్లీ అబౌట్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఇక మూడవది, philosophy of wantlessness is an utopian while materialism is a chimera. యాక్చువల్ గానంటే ఇది మామూలు అయితే కనుక నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. వాంట్ అనే పదం వచ్చింది కాబట్టి, మెటీరియలిజం అనే పదం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది ఎకనామిక్స్ బేస్డ్ అనేది మీకు కాస్త అటు ఇటుగా మీరు అనుకోగలరని నేనైతే అనుకుంటున్నాను. నాకున్న అంచనా మేరకు మీరు కాస్తో కూస్తో మిమ్మల్ని మీరు కనుక అర్థం చేసుకోగలిగితే ఇది ఎకనామిక్స్. వాంట్ అనేది ఎకనామిక్స్ లో బేస్, ఎకనామిక్స్ కి సంబంధించిన బేస్ కాబట్టి ఎకనామిక్స్ లో మీరు వాంట్లెస్నెస్ అంటే కోరిక లేకపోవడం అని. ఫిలాసఫీ ఆఫ్ వాంట్లెస్నెస్ అంటే కోరిక లేకపోవడం అనేది యుటోపియన్, అంటే ఒక భ్రమ, ఒక ఆదర్శం, ప్రాక్టికల్ గా దొరకనిది. అంటే కోరికలు లేని ఒక తత్వం అనేది సాధ్యమా? నో. కోరికలు లేకపోవడం అనే దానికి వ్యతిరేకమైనది మెటీరియలిజం అండి. భౌతికత అంటారు. భౌతికత అంటే మీకు అర్థం చెప్పాలి అంటే
మనం కాస్తో కూస్తో కొనుక్కోవాలనే కోరిక, మంచి డ్రెస్ వేసుకోవాలనే కోరిక, 5 స్టార్ హోటల్లో తినాలనే కోరిక, పెద్ద బాహుబలి లాంటి సినిమాని చాలా ఏమిటంటే పెద్ద స్క్రీన్ మీద చూడాలనే కోరిక, ఇలాంటి కోరికలు కలిగి ఉండడాన్ని మెటీరియలిజం అంటారు. కోరికలు లేకపోవడం, ఉండడం అనే రెండింటిని అర్థం చేసుకుంటే ఎకానమీ అండి. ఎకానమీ అనే దాన్ని కనుక మీరు 200% సింప్లిఫై చేసి చెప్పాలి అంటే, మీరు మామూలుగా చిన్నప్పుడు ఇక్కడ వినుంటారు, నాకు తెలిసినంత వరకు ఎకనామిక్స్ ద ఫస్ట్ లైన్ యాక్చువల్గా. మానవుడికి కోరికలు అనంతం కానీ వనరులు పరిమితం అని. రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ బట్ ద వాంట్స్ అండ్ డిజైర్స్ ఆర్ మోర్ ఇన్ఫైనట్ అదర్వైజ్. అందుని ఇచ్చారహితమైన అంటే వాంట్ లెస్ నెస్ అని. ఎవరిచ్చారు ఇది? అది పట్టుకోవడం ఇంపార్టెంట్. దాని ఎలాగైతే యువర్ పెర్సెప్షన్ ఆఫ్ మీ అనేది ఎవరిచ్చారు అన్నప్పుడు మనం బాబీ చెప్తుందని చెప్పామో, అలా యువర్ ఫిలాసఫీ ఆఫ్ వాంట్లెస్నెస్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎస్పెషల్లీ ఫిలాసఫీ ఆఫ్ వాంట్లెస్నెస్ అనే సిద్ధాంతాన్ని ఇచ్చింది జేకే మెహతా అనే ఇండియన్ ఎకనామిస్ట్. ఇప్పుడు నేను జేకే మెహతా ఏమిచ్చారు అనే దాని గురించి చెప్పదలుచుకోలేదు ఇక్కడ. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, జేకే మెహతా అనే ఒక ఇండియన్ ఎకనామిస్ట్ ఉన్నారని. ఐ థింక్ హీ ఈజ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ అండి. ఐ థింక్ హీ డైడ్ ఇన్ 1980s ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి ఆయన మనకి ఇవాళ ఇండియాలో అమర్త్య సేన్ లాంటి వారి తర్వాత కనిపించే ఎకనామిస్ట్ లో జేకే మెహతా ఒకరు. హ్యూమన్ బిహేవియర్ కి ఎకనామిక్స్ కి ఉన్న సంబంధాన్ని చెబుతాను, అద్భుతమైన మాట చెప్తారు ఆయన. గాంధీయన్ థాట్ అనే ఒక బుక్ రాశారండి, ఎకనామిక్స్ ఆఫ్ గ్రోత్ అనే ఒక బుక్ రాశారండి, థియరీ ఆఫ్ మార్జినల్ రెవెన్యూ అనే ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారండి జేకే మెహతా. ఎకనామిక్స్ ఈజ్ a science which studies human behavior as a means to attain end of wantlessness అనే ఒక అద్భుతమైన ఇండియన్ ఎకనామిక్స్ లో ఒక దిమ్మ తిరిగే ఒక అవుట్లుక్ ఇచ్చింది జేకే మెహతా. ఆయన బుక్స్ లోంచి తీసుకుని ఆయన ఇచ్చిన ఫిలాసఫీ ఆఫ్ వాంట్లెస్నెస్ అనే దాన్ని అర్థం చేసుకుంటూ ఇవాళ అసలు ఇచ్చారహితమైనది ఎలా సాధ్యం అనే దాన్ని అర్థం చేసుకుంటూ ఇవ్వబడిన కొటేషన్ అండి. ఇది ఎకనామిక్స్ బేస్డే కానీ మోర్ ఎకనామిక్ బేస్డ్, ప్యూర్ ఎకనామిక్స్ కాదు. అంటే మీరు ప్యూర్ ఎకనామిక్స్ లో మనకి డిమాండ్ అండ్ సప్లై గురించి కానీ, లేకపోతే వాట్ వి కాల్ ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి కానీ, ఇట్లా కేవలం మీకు బడ్జెట్ల గురించి కానీ, ఎకనామిక్స్ లో ఉండే డిస్ఇన్వెస్ట్మెంట్ లాంటి వాటి గురించి కానీ, అంటే ప్యూర్ ఎకనామిక్స్ రాసేద్దామంటే ఇది కుదరదని చెప్పడం నా ఉద్దేశం. దట్ టు ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద జేకే మెహతాస్. నేను కేవలం ఈ క్లాస్ లో నుండి జస్ట్ రెఫరెన్స్ మాత్రమే చేస్తున్నానండి. నేను మళ్ళీ ఆయా ఆధర్స్ గురించిన లోతైన విశ్లేషణ ఇక్కడ చేయడం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. వాట్ ఐ వాంట్ టు, నేను అలర్ట్ చేయదలుచుకునేది ఏంటంటే యూపీఎస్సీ స్టూడెంట్స్ ని, మీరు ఒక కొటేషన్ ఎగ్జామ్ హాల్లో వస్తున్నప్పుడు ఆ కొటేషన్ ఎవరు ఇచ్చారు అనే దానికి సంబంధించిన బేసిక్ సెన్స్ మీకు కనుక ఉన్నట్లయితే యు ఆర్ గెటింగ్ మచ్ మోర్ మార్క్స్ అండ్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ మచ్ మోర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ద ఎగ్జామినేషన్ హాల్ అని చెప్పడం నా ఉద్దేశం అండి. దానికోసం ఏం చెయ్యాలి, ఇవాళ రాసేసిన వాళ్ళ గురించి ఎగ్జామ్ హాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పేపర్ని నేను చేసేసి ఇలా చూసారా అని చెప్పడం నా ఉద్దేశం కాదు. నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడిన ఉద్దేశం. అంటే ఇవాళ ఈ పేపర్ నుంచి రాబోయే స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలని చెప్పడం నా ఉద్దేశం. దాని గురించి నేను లాస్ట్ లో చెప్తాను. నెక్స్ట్ అంటే ద రియల్ ఈజ్ రేషనల్, ద రేషనల్ ఈజ్ రియల్. మరి ఇది కాస్తో కూస్తో ఫిలాసఫీ తెలిసిన వాళ్ళు ఎవరికైనా కానీ, ఫ్రెడరిక్ హెగెల్ అని జర్మన్ ఫిలాసఫర్ ఉంటారు, ఆయన ఇచ్చారు. యాక్చువల్గా ఆయన అంటారండి మాట, నేను యాక్చువల్గా సరదాగా హెగెల్ కి సంబంధించినది కూడా ఐ థింక్ హెగెల్ కి సంబంధించిన ఒక ఫ్రెడరిక్ హెగెల్ అనే ఒక జర్మన్ ఫిలాసఫర్ ఉన్నారు. మీకు ఎథిక్స్ పేపర్ లో వస్తుంది. ఈవెన్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో శ్రీశ్రీ మహాప్రస్థానం గురించి చెప్తున్నప్పుడు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ హెగెల్,
ఎంగిల్స్ అనే ఇద్దరు ఇచ్చిన డైలెక్టికల్ మెటీరియలిజం, హిస్టారికల్ మెటీరియలిజం అనే కాన్సెప్ట్ ని చెప్తున్నప్పుడు హెగిల్ అనే ఒక జర్మన్ తత్వవేత్త గురించి మాట్లాడతామండి. ఆ హెగిల్ అనే ఫ్రెడరిక్ హెగిల్ అనే ఆయన ఇచ్చిన ఒక కొటేషన్, ద రియల్ ఈజ్ రేషనల్, ద రేషనల్ ఈజ్ రియల్. సాధారణంగానే మీకు వీటి అర్థాలు నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నానే తప్ప వాటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అలా ఒక్కొక్క ఎస్ఏని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎలాగో ఎస్ఏ, జనరల్ ఎస్ఏ క్లాసెస్ లో మేము చేసేది కూడా అదే. ద రియల్ ఈజ్ రేషనల్, ద రేషనల్ ఈజ్ రియల్. మీకు ఎప్పుడైనా కనుకండి ఒక కొటేషన్ మీకు అర్థం కానప్పుడు వీలైతే మీకు కనుక హిందీ వస్తే హిందీలో ఇవ్వబడిన లైన్లు చదవండి. కానీ హిందీ కూడా రాకపోతే అనవసరంగా చదివి వేస్ట్ అనుకోండి. అందులో నార్త్ ఇండియన్స్ కి యూపీఎస్సి ప్రిపరేషన్ లో ఎగ్జామ్ హాల్లో అడ్వాంటేజ్ ఏంటని చెప్పండి అంటే ఇలాంటివన్నీ. యాక్చువల్గా హిందీలో సత్ హీ యథార్థ హే, యథార్థ హీ సత్ హై. నేను ఎందుకు హిందీ చదవమన్నాను ఇక్కడ? అంతకు ముందు కూడా మరి ఇచ్చారహిత హోనే కా దర్శన్ కాల్పనిక ఆదర్శ హై, జబ్కి భౌతికత మాయా హై. ఇది కూడా అంతే, యాక్చువల్గా క్వైట్ ఆపోజిట్ అని. ఓ పక్కనేమో మెటీరియలిజం ఏమో మాయా అంటున్నాం, క్షిమేరా అంటున్నాం, ఇంకో పక్కన వాంట్లెస్నెస్ కూడా మాయే అంటున్నాం. ఎలా మరి? కోరికలు లేకపోతే ఎదగలేమంటున్నాం, ఏ కోరికలు పెట్టుకుంటేనేమో అది గొప్ప ఎదుగుదల కాదు అంటున్నాం. అంతే కదండి. డెవలప్మెంట్ విషయంలో మనం ఒకప్పుడు డెవలప్మెంట్ అంటే పావర్టీని తగ్గించడం, డెవలప్మెంట్ అంటే ఫుడ్ గ్రెయిన్స్ పెంచడం ఇలా అనుకున్నామండి. తర్వాత ఇవాళ హ్యాపీనెస్ ఈజ్ ద అల్టిమేట్ ఎకనామిక్ వాట్ వి కాల్ వేరియబుల్ వేర్ ద కంట్రీ షుడ్ అచీవ్ అంటున్నాం. ఎక్కడ దాకా వచ్చాం మనం అండి. అలాగే ఒకప్పుడు పావర్టీ, ఇవాళ మల్టిపుల్ పావర్టీ ఇండెక్స్ అని. మనం పావర్టీ అంటే నాట్ జస్ట్ అన్నం లేకపోవడం మాత్రమే కాదు, ఆరోగ్యం లేకపోవడం కూడా, బట్టలు లేకపోవడం మాత్రమే కాదు, ఒక అందమైన జీవితం లేకపోవడం కూడా, వే ఆఫ్ లైఫ్ ఇవన్నీ మనకి ఎలాగైతే వస్తున్నాయో. సో అందుకని మారుతున్న దానితో పాటు మనకి సింపుల్ గా చెప్పాలి అంటే అనమాట. కాబట్టి ఒక మాటలో చెప్పాలి అంటే సింపుల్ గా దీన్ని అర్థం చేసుకునే విధానం, ద రియల్ ఈజ్ రేషనల్, రేషనల్ ఈజ్ రియల్ అనేదండి. యథార్థమే సత్యం, సత్యమే యథార్థం. సింపుల్ చెప్పాలండి, కానీ అది అర్థం కావడం చాలా కష్టం అండి. కానీ సింపుల్ గా చెప్తానండి. మామూలుగా రేషనల్ అంటే మన ఆలోచనకు అందడం అండి. రేషనల్ అంటే మన ఆలోచనకు అందడం. ఉదాహరణకి ఎవరైనా మరణిస్తే వారు స్వర్గం వెళ్తారు అన్నారనుకోండి, అయితే ఇప్పుడు స్వర్గాన్ని చూపించు అంటే ఎవరు చూపించలేరండి. అది ఇప్పుడు రేషనల్ అవ్వట్లేదు అంటారండి. ఎందుకంటే అది రియల్ కాదు కాబట్టి అన్నారు. నీకు ఎప్పుడైతే రియల్ కాదు అన్నామో మన జీవితంలో చాలా విషయాలు మన రేషనాలిటీకి అందం. అందుకని హిస్టరీలో, ఫిలాసఫీస్ లో ఐడియలిజం అని ఒకటి వచ్చిందండి. నేను హెగెల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఐడియలిజం అనే పదం వాడాను. హెగెల్ అందించింది యాక్చువల్గా ఐడియలిజం లో ఒక కీలకమైన అంశం అండి. డైలెక్టికల్ మెటీరియలిజం అంటారంటే కార్ల్ మార్క్స్. రియల్ ఈజ్ రేషనల్, రేషనల్ ఈజ్ రియల్. ఏది కంటికి కనిపిస్తుందో అదే సత్యం, అదే నీ లాజిక్ కి, రీజన్ కి అందుతుంది, మిగతాది అందదు. ఇది యాక్చువల్ గా అంటే ఐ థింక్ కొటేషన్ గా కూడా మీకు తేవాలనుకున్నా. యాక్చువల్ నేను రియల్ ఈజ్ రేషనల్, రేషనల్ ఈజ్ రియల్ అనేది ఫ్రెడరిక్ హెగెల్ అందించిన దాంట్లో సింపుల్ చెప్పాలి అంటే ఈ ఎస్సేనంతే, ఇవేవి రాయాలనో మీకు ఖచ్చితంగా అటు తిరిగి షుడ్ హ్యావ్ రైటింగ్ స్కిల్. కంటికి కనిపించేదే సత్యం, సత్యమైనదే కంటికి కనిపిస్తుంది. నీ హేతువుకి,
నీ లాజిక్కి, నీ రేషనాలిటీకి అందేదే సత్యం. అది దాని తాత్పర్యం. దాని వెనకాల అర్థం ఐడియలిజం కాదని, దాని వెనకాల యాక్చువల్గా మతము అనేది, ఛాందస భావాలనేవి మనకి మన జీవితానికి అంటే ఫార్వర్డ్ కాకుండా బ్యాక్వర్డ్ తిర్రో గమనం అవడానికి అనేది యాక్చువల్ దాని ఉద్దేశం.